ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఆర్ఆర్బీ గ్రూప్ డి మ్యాథమెటిక్స్ క్లాస్ నెంబర్ 5 పర్సెంటేజెస్. ఇది క్లాస్ నెంబర్ 5 అండి. దీనికంటే ముందు 4 క్లాసులు అప్లోడ్ చేసాం. అందులో నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎల్సిఎం సెట్స్ ఉంది, అండ్ రేషియో ప్రపోర్షనల్స్ ఉంది. అన్ని టాపిక్లో కూడా బేసిక్స్ కాన్సెప్ట్ చెప్తూ వాటిపైన అడిగే ప్రశ్నలపైన వీడియోస్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. ఈరోజు పర్సెంటేజ్ అనే టాపిక్. సో ఇక్కడ నుంచి కూడా అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయడం జరుగుతుందండి. ఆర్ఆర్బీలో మనకు మెన్షన్ చేసిన ప్రతి టాపిక్ పైన వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అర్థమెటిక్స్ కానీ, రీజనింగ్ కానీ. ఈ వీడియోస్ అనేటివి ఆర్ఆర్బీ సంబంధించిన ఏఎల్పీ జాబ్స్కి కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఎస్ఐ కానీ, పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, విఆర్ఓ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కూడా ఈ వీడియోస్ ఉపయోగపడడం జరుగుతుంది. ఎలా అంటే ఇక్కడ ఉన్న పర్సెంటేజ్ కానీ, నంబర్ సిస్టమ్ కానీ, రేషియో ప్రపోర్షన్ కానీ కామన్ సబ్జెక్ట్స్ అండి. ఈ కామన్ సబ్జెక్ట్ ప్రతి ఎగ్జామ్లో ఉంటుంది మనకి. ఈవెన్ బ్యాంక్ ఎగ్జామ్స్ రాసిన ఈ టాపిక్స్ అనేవి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోస్ అందరికీ ఉపయోగపడడం జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే www.manavidya.in అన్ని రకాల పీడిఎఫ్స్ అంటే ఓల్డ్ పేపర్స్ కానీ, బిట్ బ్యాంక్స్ కానీ, స్టడీ మెటీరియల్ కానీ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో పీడిఎఫ్ రూపంలో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో పెట్టాం. సో మీరు వాటిని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పాసిబుల్ ప్లీజ్ విజిట్ manavidya.in సైట్. సో టుడే టాపిక్ వచ్చేసి పర్సెంటేజెస్ అండి. సో పర్సెంటేజ్ అనగానే మనకు పర్సెంటేజెస్ నుంచి మినిమం 2 క్వశ్చన్స్ కంపల్సరీగా అడుగుతారండి. ఎటువంటి ఎగ్జామ్ తీసుకున్నా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మినిమం 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మ్యాక్సిమం అప్పుడప్పుడు 3-4 క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. సో పర్సెంటేజ్ పైన క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటికి షార్ట్ కట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇక్కడ ఉందండి. 30% ఆఫ్ 120 ప్లస్ 40% ఆఫ్ 90 ఈక్వల్ టు వాట్? సో మనకు ఫస్ట్ ఏమంటున్నాడు, 30% ఆఫ్ 120 అడుగుతున్నాడు. సో 30% ఆఫ్ 120 అంటే 120లో 30% విలువ ఎంత? సో 120లో 30% కనుక్కోవడానికి 120 ఇంటూ 30/100 చేస్తాం. ఇది బేసిక్ మెథడ్ అండి. 120 ఇంటూ 30/100 చేస్తాం. 0 0 0 0 గెట్ క్యాన్సల్. 12 ఇంటూ 3 36 వస్తుంది. అదేవిధంగా 40% ఆఫ్ 90. సో 40% ఆఫ్ 90 అంటే 90 ఇంటూ 40/100 చేయాలి. అంటే మనకి ఇచ్చిన నెంబర్ని రాసేసుకొని ఎంత పర్సెంట్గా ఉన్నది పైన వేసుకొని ఈ పర్సెంటేజ్ బదులు కింద 100 పెట్టడం జరుగుతుంది. ఇది కామన్గా పర్సెంటేజ్ కనుక్కోవడానికి జనరల్ రూల్ అండి. సో ఇక్కడ 0 0 0 0 గెట్ క్యాన్సల్. 9 4 36 అనేది దాని నెంబర్ వచ్చింది. సో ఇది 36 వచ్చింది, అది 36 వచ్చింది. మధ్యలో మనకి ప్లస్ అనే సింబల్ ఉంది కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే మనకి 72 రావడం జరుగుతుంది. ఇది బేసిక్ మెథడ్ అండి. ఇది మనకి బేసిక్ మెథడ్. కానీ ఈ బేసిక్ మెథడ్ అనేది ఎగ్జామ్లో వాడితే మనకి టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే 12.5% ఆఫ్ 240 అని ఇచ్చాడు. సో ఫైన్ ది 12.5% ఆఫ్ 240. సో అట్లా కూడా క్వశ్చన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం దీన్ని ఇప్పుడు ఈ మెథడ్ ప్రకారం చేయాలంటే 240 ఇక్కడ రాసుకుంటాం ఇంటూ 12.5. 12.5 అంటే 12.5/100 చేసేస్తే 0 0 గెట్ క్యాన్సల్. ఇప్పుడు 5 2s 10 25 2.5 2 1s 12. సో 12 ఇంటూ 2.5. ఈ విధంగా చేయడం ద్వారా ఏంటంటే మనకి టైం అనేది తీసుకోవడం జరుగుతుంది. సో అటువంటి వాటికి తక్కువ టైంలో చేయడం ఎట్లా, వితౌట్ పెన్ పేపర్ కూడా చేయడానికి మనకి ట్రిక్స్ ఉంటాయండి. సో ఈ వీడియో కంప్లీట్గా చూడడం ద్వారా మీకు ఈ షార్ట్ పర్సెంటేజ్ అంటే ఏ విధంగా చేస్తే తక్కువ టైంలో చేయగలుగుతామనే ఒక చిన్న ఐడియా వస్తుంది. సో ప్లీజ్ కంప్లీట్ వాచ్ ది వీడియో. సో ఇప్పుడు వీటికి మనకు కావాల్సింది ఏంటంటే ఒక పర్సెంటేజ్, ఏ నెంబర్ అయినా సరే ఒకటి ఇవ్వగానే అందులో పర్సెంటేజ్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం ఎట్లాగో తెలుసుకోవాలి. సో దానికోసం మనకు రావాల్సిన విషయాలు కొన్ని ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్లో 50% కావాలి. సో ఒక నెంబర్లో 50% అంటే ఫర్ ఎగ్జాంపుల్ 320 అనే నెంబర్ తీసుకుంటున్నా. 320లో 50% నాకు కావాలా? సో 50% కావాలి అంటే జనరల్ రూల్ ప్రకారం మనం చేయమండి. కామన్గా జనరల్ రూల్ ఏంటి, 320 ఇంటూ 50/100 అని చెప్పి చేస్తాం. సో ఇది జనరల్ మెథడ్. ఈ ప్రకారం మనం ఎప్పుడు చేయం. 50% అంటే సగం అనే చిన్న ఐడియా అందరికీ ఉంటుంది కాబట్టి 50% కానీ ఇందులో సగం చేసేస్తాం. సో ఇందులో హాఫ్ ఎంత, 160 అని చెప్పేసి మనం చెప్తాం. అంటే 320లో 50% ఎంత, 160 అని చెప్పంటాం. సో ఈ విధంగానే జనరల్ థాట్ అనేది ప్రతి పర్సెంటేజ్ మీద మనకు రావాలి. అంటే ఈ 50% అనేది ఏ విధంగా తయారవుతుందో చూడాలి. సో 50% మీన్స్ 50/100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ మన నెంబర్ ఎంత ఇప్పుడు 320. సో జస్ట్ ఇందులో ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. సో ఆ విధంగా 50%ని 1/2 రాస్తాం. అదేవిధంగా 25%ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఇప్పుడు మనం 25% కావాలి నాకు. 25% ఆఫ్ 320 అని ఇచ్చాను. సో 25% అంటే 320 ఇంటూ 25/100 చేయని అవసరం లేదు. 25 అంటే సగంలో సగం అండి, 1/4 పార్ట్. 1/4 పార్ట్ అంటే 50% అంటే సగం.
25% అంటే సగంలో సగం. సో ఇప్పుడు మనకి 320లో సగంలో సగం చేయాలి. సో 320లో సగం ఎంత 160, ఇందులో సగం ఎంత 80. సో ఇక్కడ మనకి పెన్ పేపర్ అనేది ఉపయోగపడదు, డైరెక్ట్గా చూసి చెప్పచ్చు. 50% అంటే ఒక నంబర్లో సగం చేస్తాం, 25% అంటే సగంలో సగం చేస్తాం. సో ఈ విధంగా 50% అయిపోయింది, 25% అయిపోయింది కదా. 12.5 కూడా చూడొచ్చండి. ఇంకోటి ఏంటి 12.5. 12.5 అంటే 50లో సగం 25, 25లో సగం 12.5, 12.5. 50లో సగం 25, 25లో సగం 12.5. అంటే ఇప్పుడు ఇదే నెంబర్లో 320లో 12.5% అడిగినప్పుడు మనం ఏం చేయాలి, సగంలో సగం అందులో సగం అంటే 1/8 అని చేస్తాం. సో సగం ఎంత ఇందులో 160, ఇందులో సగం ఎంత 80, ఇందులో సగం ఎంత 40 అని చెప్పి తీసుకుంటాం. సో డైరెక్ట్గా మనకి 12.5% ఆఫ్ 320 = 40 తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక నంబర్ని 12.5 చేయాలి అంటే ఈ సగం ఈ మ్యాటర్ని పక్క పెట్టేస్తే ఇంటూ 1/8 చేస్తే సరిపోతుంది. అంటే 320 ఇంటూ 1/8, 8 1s 8 4s. సో డైరెక్ట్గా 40 అనేది కూడా రాసుకోవచ్చు. సో మనకి హాఫ్ చేయదలుచుకుంటే అట్లా చేయొచ్చు, లేదా ఇంటూ 1/8 చేసినా మనకి 12.5 అనేది రావడం జరుగుతుంది. అంటే మనకి 50%కి 1/2, 25%కి 1/4, 12.5%కి 1/8 అనే షార్ట్ కట్స్ మనకు ఉపయోగపడతాయి. సో అదేవిధంగా ఇంకొక కొన్ని పర్సెంటేజ్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా మనకు తెలియాలండి. సో అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం నేర్చుకున్న 12.5ని 12.5 ఇలా చూపిస్తామండి. విచ్ ఇస్ ఈక్వల్ టు ఇంటూ 1/8 రాస్తాం. అంటే ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ని ఇంటూ 1/8 అని రాస్తాం. అంటే x ఇంటూ 1/8 లేదా 1/8 తోటి మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. తర్వాత 25% అంటే ఇంటూ 1/4 చేయాలి. సో 25కి మళ్ళీ 12.5 కలిపితే 37.5 అని ఉంటుందండి. ఇంకొకటి ఇదేంటంటే 1/8, ఇది యాక్చువల్గా 2/8, ఇది యాక్చువల్గా 2/8, ఇది క్యాన్సిల్ చేస్తే మనకు 1/4 వస్తుంది. ఇది 3/8. ఒక 12.5 = 1/8. ఈ 25లా ఇవి రెండు ఉంటాయి కాబట్టి 1/8 + 1/8 = 2/8, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఈ 37.5లో 3 ఉంటాయి 12.5, దాని మీనింగ్ 3/8. నెక్స్ట్ వచ్చేది 50%, విచ్ ఈజ్ ఈక్వల్ టు 4/8, సింపుల్గా 1/2 అని వస్తాం. నెక్స్ట్ వచ్చేది 62.5, విచ్ ఈజ్ ఈక్వల్ టు 5/8. నెక్స్ట్ వచ్చేసి 75%. 75% అంటే మనం 6/8, విచ్ ఈజ్ ఈక్వల్ టు 3/4 అని రాస్తాం. నెక్స్ట్ 87.5, విచ్ ఈజ్ ఈక్వల్ టు 7/8, విచ్ ఈజ్ ఈక్వల్ టు 7/8. అంటే మనకి 12.5 అంటే 1/8, 25% అంటే 1/4, 37.5 అంటే 3/8, 50% అంటే 1/2, 62.5 అంటే 5/8, 75% అంటే 6/8, విచ్ ఈజ్ ఈక్వల్ టు 3/4, 87.5 అంటే 7/8 అనేది కామన్గా మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా తీసుకున్నాం, ఇప్పుడు ఇదే 320లో 87.5 విలువ ఎంత, పర్సెంటేజ్ విలువ ఎంత అని అడిగినప్పుడు జనరల్ రూల్ ప్రకారం మనం చేయాలంటే 320 ఇంటూ 87.5/100 అని చెప్పి రాయాలి. ఇదిని సింప్లిఫై చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది కదా, ఆ ఆన్సర్ని ఈజీ వేలో చేయడానికి నేను మీకు చెప్పేది ఏంటంటే 320 ఇంటూ మనకు అడుగుతుంది 87.5 కాబట్టి 7/8 చేయండి. 8 1s 8 4s 7 28, విచ్ ఈజ్ ఈక్వల్ టు 280 అని రావడం జరుగుతుంది. అంటే సింపుల్గా చేయడానికి ఈ మెథడ్స్ మీకు ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద నెంబర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు టైం తీసుకుంటుంది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం ఈ షార్ట్ కట్స్ ఉపయోగపడతాయి. మరి ఇవే పర్సెంటేజ్లో మనకు అడుగుతాడు అంటే జనరల్గా ఎగ్జామ్ అనేది మనకి ఒక క్వశ్చన్కి 1 నిమిషం టైం తయారు చేయడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్ని ఆ నిమిషంలో కూడా చేసేటట్టు ఒక ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ మనకు తెలిస్తే సరిపోతుంది. రెగ్యులర్గా అడిగే పర్సెంటేజెస్ ఇవే అండి. వీటితో పాటు ఇంకొన్ని పర్సెంటేజ్లు ఉంటాయి, అన్ని చెప్తాను నేను. పర్సెంటేజెస్ మనకి ఏవేవి అడిగే ఛాన్స్ ఉంది మ్యాక్సిమం అంటే మనకి ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు మనకు ఒక 3 రోజుల క్లాస్ చెప్పేది ఈ వీడియోలో మీకు బేసిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ పార్ట్లో ప్రాబ్లమ్స్, ఇంకొన్ని ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కూడా తీసుకొని డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు బేసిక్స్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఇందులో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయండి, ఆ ఎగ్జాంపుల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం 1/8, 2/8 సంథింగ్ ఈ వాల్యూ చూస్తాం కదా, వీటితో పాటు మనకి ఇంకొన్ని విషయాలు కూడా తెలియాలి. అవి ఏంటంటే 33 1/3%, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 1/3 చేస్తే సరిపోతుంది. ఇంటూ 1/3. 66 2/3%, ఇది రెగ్యులర్గా అడిగేటి అండి. ఇంటూ 2/3 చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ చేసి ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 66 2/3% ఆఫ్ 320 అని ఇస్తే మనం ఏం చేస్తాం, మేము సింపుల్గా 320 ఇంటూ 2/3 చేస్తే సరిపోతుంది. ఇది ఈ రెండు. ఈ రెండింటి తర్వాత
16 2/3 16 2/3 equal to 14 2/7 అండి. 14 2/7% ఈక్వల్ టు ఇంటూ 1/7 చేస్తాం. ఇంటూ 1/7 చేయడం జరుగుతుంది. సో 14 2/3 ఈక్వల్ టు ఇంటూ 1/7. ఓకే, 16 2/3 ఈక్వల్ టు ఇంటూ 1/6 ఇంటూ 1/6. 14 2/7 ఈక్వల్ టు ఇంటూ 1/7. అదేవిధంగా మనకి 11 ఇంతకుముందు చెప్పాం కదా 12.5 అంటే అక్కడ వచ్చేసింది ఆల్రెడీ. 12 1/2 ఈక్వల్ టు 1/8 అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 11 1/9 ఈక్వల్ టు 1/9%. 1/9 అండ్ లాస్ట్ వన్ 9 1/11 ఈక్వల్ టు ఇంటూ 1/11. ఇవి మనం జనరల్గా చేసేందుకు ఉపయోగపడే ఫార్ములాస్ అండి. అంటే మనం ఏమేం చేస్తాం ఇప్పుడు మొత్తం ఇక్కడ మనకి చార్ట్లో క్లియర్గా 12.5 25 37.5 50 62.5 75 87.5 ఇవన్నీ కూడా 12 మల్టిపుల్స్. 12.5 మల్టిపుల్స్ అదొక సెట్ అండి. 1/8 2/8 3/8 4/8 5/8 6/8 7/8. నెక్స్ట్ 33 1/3 అంటే 1/3. 66 2/3 అంటే 2/3. నెక్స్ట్ వచ్చేసి మనకి 16 2/3 అంటే 1/6 1/7 1/8 1/9 1/11. ఇవన్నీ కూడా జనరల్గా రెగ్యులర్గా అడిగే ప్రాపర్టీస్ అండి. మనకి పర్సంటేజ్లో ఇది అడుగుతాడు 1/7 అంటే 14 2/7% ఆఫ్ సమ్ నంబర్ అంటే ఇంటూ 1/7 చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 12.5 అండి. 12.5% అంటే 1/8. 11 1/9% ఆఫ్ సమ్ నంబర్ అంటే 1/9. 9 1/11% ఆఫ్ సమ్ నంబర్ అంటే 1/11. ఈ ఒక్క చార్ట్ మనం పర్ఫెక్ట్గా ఉండగలిగితే మనకి టైం అనేది చాలా మట్టుకు రెడ్యూస్ అవుతుంది. ఈ చార్ట్ని పర్ఫెక్ట్గా ఉండండి. వీలైతే ఒక 4 times 5 times రాసుకుంటే మనకి ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. సో వీటితో పాటు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఈ చార్ట్లో ఉన్న వాటిని మనం ఉపయోగించుకుంటూ ఎగ్జాంపుల్గా చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు 30% ఆఫ్ 150 ప్లస్ x% ఆఫ్ 200 ఈక్వల్ టు 85 దెన్ x ఈక్వల్ టు వాట్ అని అడిగాడు. సో ఇక్కడ మనకి 30% గురించి మీకు చెప్పలేదండి ఇంత ముందుకు. మీకు చెప్పిన దాంట్లో 30% రాలేదు. కాకపోతే 10% అంటే ఏ విధంగా చేస్తాం మనం? ఇప్పుడు 150 ఉంది. సో ఒక నంబర్లో 10% ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా అంటే లాస్ట్ నుంచి 10% కాబట్టి ఒక నంబర్కి పాయింట్ పెట్టేస్తాం. విచ్ మీన్స్ 15.0 ఈక్వల్ టు 15 అని చెప్పి తీసుకుంటాం. సో 10% అంటే చాలా సింపుల్ అండి. లాస్ట్ నుంచి ఒక నెంబర్కి పాయింట్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 123లో 10% కావాలి. సో దానికి ఏం చేస్తాం? ఇప్పుడు 10% కావాలంటే లాస్ట్ నుంచి ఒక పాయింట్ అంటే 12.3 అనేది ఆన్సర్. వెరీ వెరీ సింపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ మనం అండుండే 14.23 అని ఉందనుకుందాం. ఇందులో 10% కావాలి. అప్పుడేమవుతుంది? ఒక పాయింట్ మూవ్ అవుతుంది అంటే విచ్ మీన్స్ 1.423 అవుతుంది. 10% అనేది చాలా సింపుల్గా వస్తుంది. 1000లో 10% అంటే 1000 ఉంది కదా, 1000లో 10% అంటే మనకి ఏ విధంగా తీసుకోవాలి? లాస్ట్ నుంచి ఒక పాయింట్ విచ్ మీన్స్ 100 వస్తుంది. అంటే 10% మటుకు చాలా సింపుల్ అండి. లాస్ట్ నుంచి ఒక పాయింట్ని మూవ్ చేస్తే సరిపోతుంది. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఒక పాయింట్ని మూవ్ చేయాలి. మరి 1% అంటే ఏ విధంగా ఉంటుంది అంటే దీనికి ఇంకొక పాయింట్ మూవ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ 1% కావాలంటే ఇక్కడ నుంచి 2 పాయింట్స్ మూవ్ అయితే 1.23 వస్తుంది. ఇక్కడ 1% కావాలంటే 2 పాయింట్స్ మూవ్ అయితే 10.00 విచ్ ఈక్వల్ 10. ఇక్కడ 1% కావాలంటే 2 పాయింట్స్ మూవ్ అయితే 0.1423 వస్తుంది. అంటే 10% కానీ 1% కానీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 10% అంటే ఒక పాయింట్ మూవ్ అవుతుంది, 1% అంటే 2 పాయింట్స్ మూవ్ అవుతుంది. సో ఇప్పుడు 10% కానీ 1% కానీ ఫైండ్ అవుట్ చేయడం తెలిసిన తర్వాత ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే 30% ఆఫ్ నెంబర్. సో 10% ఎంత? ఇప్పుడు 15. 30% అంటే ఇంటూ 3 అంటే 30 విచ్ ఇస్ ఈక్వల్ టు 45 తీసుకుంటాం. 10% ఆఫ్ నెంబర్ 115 అయినప్పుడు 30% అంటే 10 ఇంటూ 3 చేస్తే 15 ఇంటూ 3 చేయాలి. 10 ఇంటూ 3 చేసినప్పుడు 15 ఇంటూ 3 చేయాలా విచ్ ఈక్వల్ టు 45 అయిపోతుంది. సో 10% ఆఫ్ ఏ నెంబర్ ఈక్వల్ టు 15, 30% ఆఫ్ నెంబర్ ఈక్వల్ టు 45. సో ఇప్పుడు 35% ఆఫ్ ఈక్వల్ నెంబర్ ఈక్వల్ టు 45 వచ్చింది. 45 ప్లస్ x% ఆఫ్ 200 ఇక్కడ మనకు చెప్పట్లేదండి. x% ఆఫ్ 200 ఈక్వల్ టు 85. సో ఈ 45 ప్లస్ ఉంది, ఇటు వచ్చేస్తే -45 అవుతుంది విచ్ ఇస్ ఈక్వల్ టు 40. సో x% ఆఫ్ 200 ఈక్వల్ టు 40 అంటే 200లో ఏ పర్సెంట్ విలువ 40కి సమానం అనేది క్వశ్చన్. అంటే 200లో 40 అనేది ఎంత శాతం? 200లో 40 ఎంత శాతం అంటే 40/200 ఇంటూ 100 0000 2 1s 2 20s. సో పర్సంటేజ్ ఎంత? ఇప్పుడు మనకి 20%కి ఈక్వల్. సో 40 అనేది 200ల ఎంత శాతం విలువ కనుక్కోవాలి?
అంటే 40 మనకు కావాల్సింది 40 పైన రాస్తాం, మొత్తాన్ని కింద 200 అని రాస్తాం, ఇంటూ 100 అని చెప్పి రాస్తాం. ఈ మెథడ్ చాలా ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకు కూడా చాలామంది కూడా ఈ మెథడ్ ప్రకారం ప్రాబ్లమ్ చేసే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన 10th క్లాస్లో మార్క్స్ ఉంటాయండి, దాన్ని పర్సెంటేజ్లో చెప్పమని చెప్పి అంటాం. సో 10th క్లాస్లో మార్క్స్ అనేది చాలామందికి ఇప్పుడంటే CGPA ప్రకారం పాయింట్స్ పే ఇస్తున్నాడు. ఓల్డ్ స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుందంటే ఎన్నో కొన్ని మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి 10th క్లాస్లో 420 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం, అదే పర్సెంటేజ్ ఎంత అని క్వశ్చన్ ఉంటుంది. చాలామంది కూడా పర్సెంటేజ్ అడుగుతారు, మార్క్స్ అడగరు. సో మార్క్స్ అనేదాన్ని పర్సెంటేజ్కి కన్వర్ట్ చేయాలంట. మనకి ఏం చేయాలప్పుడు మనకి టోటల్ మార్క్స్ ఎంతో తెలియాలి. టోటల్ మార్క్స్ ఎంత 600 ఉంటాయి. 10th క్లాస్లో టోటల్ మార్క్స్ ఎంత 600. తెలియకపోతే మనకి ఏంటంటే ఫస్ట్ టోటల్ మార్క్స్ తెలిస్తేనే దాని పర్సెంటేజ్ని కనుక్కోవచ్చు. 600 మార్కుల ఎగ్జామ్కి ఒక క్యాండిడేట్కి 420 వస్తే తన పర్సెంటేజ్ ఎంత అని క్వశ్చన్. అంటే ఇప్పుడు మనకు 600లో 420 ఎంత శాతం అంటే మనం ఏం చేయాలంటే మనకు వచ్చిన మార్క్స్ 420 పైన రాస్తాం, టోటల్ మార్క్స్ని కింద రాస్తాం, ఇంటూ 100 పెడతాం. ఈ 100 క్యాన్సల్, 6 1s 6 7s 42 విచ్ ఈజ్ ఈక్వల్ టు 70% అని చెప్పి రాస్తాం. అంటే ఒక నంబర్లో పర్సెంటేజ్ కనుక్కోవడం ఒక పార్ట్, ఒక నంబర్ మొత్తంలో ఎంత పర్సెంటేజ్ అని తెలుసుకోవడం రెండు పార్ట్స్. పర్సెంటేజ్లో బేసిక్గా 2 విషయాలు ఉంటాయి. ఈ 2 విషయాలు పర్ఫెక్ట్గా ఉంటే ఎటువంటి క్వశ్చన్ అయినా సరే అర్థం చేసుకొని చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే 30% ఆఫ్ 150. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే 30 అనేది లేదా 45 అనేది 150లో ఎంత శాతం అంటే అప్పుడు మనం ఏం చేయాలి. ఇప్పుడు మనకు కావాల్సింది 45 కాబట్టి 45/150 అంటే టోటల్ ఇంటూ 100 చేయాలి. సో 0 0 క్యాన్సల్, 15 ఎక్కం 15 ముళ్ళ 3 ఇంటూ 10 30%. అంటే ఒక నంబర్ని శాతాలలో చెప్పడం, ఒక శాతాన్ని కనుక్కోవడం, రెండింటికి 2 మనకు వచ్చి ఉంటే ఎటువంటి క్వశ్చన్ అయినా సరే ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే షార్ట్ కట్ వేలు చేయడానికి ట్రిక్స్ అనేవి ఈ వీడియోస్ అనేవి మీకు ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 150లో 60% విలువ ఎంత? సో 150లో 60% వాల్యూ అంటే 10% ఎంత అని చెప్పిన లాస్ట్ నుంచి ఒక పాయింట్ అంటే 15 వస్తుంది. 10% 15. నాకు కావాల్సిన 60%. ఇక్కడ నుంచి 60 ఎట్లా వస్తుంది? ఇంటూ 6 చేసి వస్తుంది. అంటే ఇంటూ 6 చేస్తే మనకి ఎంత వస్తుంది? 90 రావడం జరుగుతుంది. 90 రావడం జరుగుతుంది. సో ఇదొక మెథడ్ అండి, ఇదొక మెథడ్. కానీ క్వశ్చన్స్ ఇంత సింపుల్గా అడగడు. మనకు అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే 33లో 3% లేదా 33% ఎంత? 33లో 33% ఎంత? 27లో 27% ఎంత అని అడుగుతాడు. సో ఇటువంటి క్వశ్చన్స్కి షార్ట్ కట్స్ ఏ విధంగా చేయాలి ఆ విషయం కూడా తెలియాలి కదా. సో ఇట్లా మనకి క్వశ్చన్స్ అంటే సేమ్ నెంబర్స్ అని అవసరం లేదు, వేరే నెంబర్స్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 12లో 6% విలువ ఎంత అని క్వశ్చన్ అడగచ్చు. అంటే డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇట్లా మనకి 2 నెంబర్స్ ఇస్తాడు, ఒకటి నెంబరు ఒకటి శాతం పర్సెంటేజ్. వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే 27 × 27/100 రాసేయండి. ఇక్కడ 33 × 33/100 రాసేయండి. ఇప్పుడు మనకి 27 స్క్వేర్ అంటే ఎంత? 27 స్క్వేర్ ఈక్వల్ టు 729. 729/100. అందుకే మనకు స్క్వేర్స్ ఫాస్ట్గా ఉంటాయి. ఇప్పుడు 100 ఉంటే 7.29 రాస్తాం. 7.29 దాని వాల్యూ ఎంత? ఇప్పుడు 7.29 అయిపోతుంది. 12లో 6% అంటే నేనేం చెప్తున్నాను? 12 × 6/100 రాసేయమంటున్నాను. 12 × 6 అంటే 72/100. 72/100 అంటే 0.72. 0.72 దాని వాల్యూ అయిపోతుంది. అంటే మనకి ఎటువంటి నెంబర్ అయినా సరే పర్సెంటేజ్ని చాలా తక్కువ టైంలో చేయడానికి 3 ట్రిక్స్ అండి. ఫస్ట్ ఏంటంటే ఇంటూ సమ్ నెంబర్ చేయడం. రెండోది ఏంటంటే అంటే 2 నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ 2 నెంబర్స్ని మల్టిప్లై అంటే లైక్ 12లో 6% అంటే ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి, 100 చేసేయండి. సో అదే ప్రకారం ఇక్కడ ఏమవుతుంది? 150 × 60/100. 0 0 0 0 గెట్ కాసిన 15/90. మన కాన్ఫిడెన్స్ వచ్చేసింది డైరెక్ట్గా రైట్. సో అప్పుడు మనం 10% కూడా ఫైండ్ అవుట్ చేయడానికి అవసరం లేకుండానే ఆన్సర్ చేయగలుగుతాం. సో అట్లా క్వశ్చన్స్ ఉపయోగపడతాయి. మనకి ఇంకా చెప్పాలంటే ఇదే ఎగ్జాంపుల్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. 123లో 11% ఎంత అని అడుగుతున్నా. సో 123లో 11% అంటే నేనేం చెప్తున్నాను? 123 × 11 పెట్టేసి 100 చేయండి. సో ఇప్పుడు మనకి 11 తోటి మల్టిప్లికేషన్ ఏ విధంగా వస్తుంది? లాస్ట్కి 3 ఉంది, 3 + 2 5 అవుతుంది, 2 + 1 3 అవుతుంది, లాస్ట్కి 1 వచ్చేసింది /100. కింద 100 ఉన్నాయి కాబట్టి 13.53 అయిపోతుంది. అంటే ఎంత సింపుల్లో చూడండి. ఇప్పుడు 2 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేసుకున్న కింద 100 పెట్టేసిన మనకు కావాల్సిన పర్సెంటేజ్ అనేది డైరెక్ట్గా రావడం జరుగుతుంది. సో ఈ వాల్యూస్ కానీ పర్సెంటేజ్ కానీ చాలా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు, రెగ్యులర్గా యూజ్ అవుతాయి.
నెక్స్ట్ క్వశ్చన్ 160లో 12.5% ఎంత? 12.5 అంటే ఎంత? 12.5. ఇంతకుముందు చెప్పాను కదా ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు 160లో 12.5% విలువ ఎంత? సో 12.5 అంటే ఏంటి? 1/8. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? 160 × 1/8. 8 ఎక్కం 8 రేట్ల. సో డైరెక్ట్గా మనం 20 అని చెప్పి అంటాం. సో దీనికి పెన్ పేపర్ అవసరమా అండి? మనకి 12.5 అనేది నోటెడ్ ఉంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/8. 160 × 1/8. 160 × 1/8 అంటే 8 ఎక్కం 8 రేట్ల 16, పక్కన 0, డైరెక్ట్గా 20 అని చెప్పంటాం. సో పెన్ పేపర్ ఉండదు, టైం సేఫ్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం మనకి మిగతా క్వశ్చన్స్ ఎక్కువ అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉద్యోగి జీతం 6,000, అతను 85% పొదుపు చేసి ఖర్చు చేసిన పొదుపు ఎంత? పొదుపుకి శాతం అడగట్లేదు. సో ఇచ్చేందంటే తనకి 6,000 సంపాదన ఉంది, అందులో 85% ఖర్చు చేసిండు. సో పొదుపు అంటే ఎంత చేస్తాడు? పొదుపు మొత్తం 100 అంటే మొత్తం 100 అయితే 85 పోతే 15% సేవ్ చేస్తాడు. 85% ఖర్చు పెడితే 15% సేవ్ చేస్తాడు. సో 15% అని అడుగుతలేడు, ఎంత అమౌంట్ అని అడుగుతున్నాడు. ఎంత శాతం అంటే వేరు, ఎంత అంటే వేరు. సో ఎంత అంటే మనం ఏం చెప్పాలి? ఇప్పుడు అమౌంట్ రూపంలో చెప్పాలి. సో అమౌంట్ అంటే 6,000 జీతంలో 85% ఖర్చు అయితే 15% మిగులుతాయి. సో 6,000ల్లో 15% విలువ ఎంత? 15% చేయమంటే 2-3 రకాలు చేయొచ్చు. ఇంతకుముందు చెప్పిన మెథడ్ ఏంది? 6,000 × 15/100 చేయమని చెప్పింది. 0000 క్యాన్సల్, 1590, పక్కన 0. సో మొత్తం 900 వస్తుంది. ఇది ఒక మెథడ్. సో ఈ మెథడ్ సహాయం లేకుండా కూడా 6,000లో 15% కావాలంటే 15ని 2 పార్ట్స్ చేసుకోండి. ఒకటి 10, ఒకటి 5. 10% ఎంత? 600. 10% 600 అయితే 5% ఎంత అవుతుంది? అలా సగం 300. రెండింటిని కలిపితే 900. ఒక ప్రాబ్లమ్ని 10 రకాలుగా చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే మనకి ఏది బెస్టో ఆ మెథడ్లో చేస్తే టైం సరిపోతుంది. ఇక్కడ మనకి కనీసం ఒక 2-3 మెథడ్స్ వచ్చి ఉంటే ఎగ్జామ్లో టైంను బట్టి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క వే ఉంటుందండి. అన్ని క్వశ్చన్స్ ఒక రకంగా చేస్తే టైం సరిపోదు. సో కొన్ని క్వశ్చన్స్ తక్కువ టైంలో చేయాలంటే కొన్ని పర్టికులర్ ట్రిక్స్ అవసరం. సో దానికి మనకి ఏం అవసరం అంటే సబ్జెక్ట్ పైన గ్రిప్ అవసరం. దానికి బేసిక్స్ రావాలి. ఇవి బేసిక్స్ అండి. ఇవి మనం చదువుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ సరే అర్థం చేసుకుంటే చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉద్యోగి జీతం 18,000, అతను 12,000 ఖర్చు చేసిన పొదుపు శాతం ఎంత? ఇప్పుడు క్లియర్గా ఇచ్చాడు, పొదుపు శాతం అడిగాడు. సో తనకి 18,000 వస్తాయి, తను 12,000 ఖర్చు పెడతాడు. అంటే రిమైనింగ్ ఆయన ఎంత చేస్తుండు? పొదుపు 6,000 చేస్తుండు. సో ఈ 6,000 అమౌంట్ అనేది శాతాలల్లో ఎంతకు సమానం అని చెప్పి క్వశ్చన్. సో 6,000ని శాతానికి కన్వర్ట్ చేయాలంటే దేన్ని బేస్ చేసుకోవాలి? 18,000నా 12,000నా? ఎప్పుడైనా సరే అతని ఇన్కమ్ని మాత్రమే బే చేసుకుంటాం. దాని జీతం ఎంత? 18,000. దాన్ని మాత్రమే బే చేసుకొని చేయాలి. అంటే ఈ 6,000 అనేది 18,000ల్లో ఎంత శాతం అనేది క్వశ్చన్. సో అప్పుడు మనం ఏం చేస్తాం? 6,000 మనకు కావాల్సింది మొత్తం ఎంత? 18,000 × 100. 3 0, 3 0, 6 ఎక్కం 6 3. మనకు 100/3 వచ్చింది. 100/3 అంటే ఏంది? 1/3, విచ్ ఇస్ ఈక్వల్ టు 33 1/3%. మనం క్యాన్సిల్ కూడా చేయవలసిన లేదు. ఇంతకుముందు చార్ట్ చెప్పాను కదా, ఆ చార్ట్లో 100/3 అంటే 1/3. 1/3 అంటే ఏంది? 33 1/3%. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 33 1/3% అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 5 కిలోమీటర్ల దూరంలో 1,200 మీటర్లు ఎంత శాతం? సో ఇక్కడ 5 కిలోమీటర్లు 1,200 మీటర్లు. ఎప్పుడైనా సరే ప్రమాణాలు అంటే సమానంగా ఉండాలి. ఇది కిలోమీటర్స్, ఇది మీటర్స్. అయితే దీన్ని మీటర్స్ లెక్కన మార్చండి, లేదా దీన్ని కిలోమీటర్స్ లెక్కన మార్చండి. సో సింపుల్గా దీన్ని మీటర్స్లోకి మారుస్తే 1 కిలోమీటర్కి 1000 మీటర్స్, విచ్ మీన్స్ 5 కిలోమీటర్స్కి 5 × 1000 మీటర్స్ 5000 మీటర్స్. సో ఇప్పుడు 5000 మీటర్స్లో 1200 మీటర్స్ ఎంత శాతం అనేది క్వశ్చన్. అంటే మనం ఏం చేయాలి? మనకు కావాల్సింది 1200 టోటల్ 5000 × 100 అని చెప్పి చేస్తాం. 2 zeros 2 zeros 1 0 1 0 5 1 5 2 12 × 2 24%. సో 24% అనేది ఆన్సర్. సో క్యాన్సలేషన్, సింప్లిఫికేషన్ ఇవి స్పీడ్గా ఉండాలి. అందుకని మన నంబర్ సిస్టంలో కొన్ని ట్రిక్స్ అనేది వాడుతూ ఉన్నాం. బోర్డ్ మాస్ విధానం వాడినాం. సో సింపుల్గా ఏంటంటే అవి మనకు ఫాస్ట్గా రావడానికి మీకు అవి వెళ్ళిపోతాయి. సో క్యాన్సలేషన్ ఫాస్ట్గా అంటే సింప్లిఫికేషన్ ఫాస్ట్గా చేయగలిగితే మీరు ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. సో ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం ఎందుకంటే ఇక్కడ జరిగేటి అన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి మనకి ఇచ్చే టైం చాలా తక్కువ ఉంది. 90 నిమిషాలలో 100 క్వశ్చన్ చేయాలి. అలా 50 క్వశ్చన్స్ మ్యాథ్సే ఉంటాయి. మళ్ళీ అంటే ఒక క్వశ్చన్కి 1 నిమిషం సరిపోదు. వాడు ఇవ్వలేదు కూడా, వాడు ఇచ్చింది కూడా 90 నిమిషాలే.
సో అటువంటిప్పుడు మన స్పీడ్ ఇంక్రీజ్ కావడానికి ఈ ట్రిక్స్ కానీ లేకపోతే మనం పెన్ స్పీడ్ కానీ స్పీడ్గా ఉండడం మనకు బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పట్టణం యొక్క జనాభా 8,000 నుండి 10,000కు పెరిగింది, అయినా పెరుగుదల శాతం ఎంత? సో ఫస్ట్ 8,000 ఉండే 10,000 అయింది అంటే ఎంత పెరిగినట్టు? 2,000 జనాభా పెరిగింది. సో 2,000 జనాభా పెరిగింది కదా, దీన్ని శాతాలలో చెప్పాలి. ఇప్పుడు సో శాతాలలో చెప్పాలంటే ఫస్ట్ ఎంత ఉందో దాన్నే బేస్ చేసుకుంటాం. ఫస్ట్ ఎంత ఉంది? 8,000 ఉంది. 8,000లో 2,000 అనేది ఎంత శాతం అనేది క్వశ్చన్. అంటే అప్పుడు మనం 2,000 ఇంటూ 2,000 బై 8,000 ఇంటూ 100. 1 0 2 0 3 0 క్యాన్సల్, 2 1 2 4 100 by 4 ఈక్వల్ టు 25%. సో 25% పెరుగుదలకు సమానం. అది 25% పెరుగుదలకి సమానం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తరగతిలో 60% మంది బాలులు కలరు. బాలుల సంఖ్య బాలికల కన్నా 60 ఎక్కువ, అయినా తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? సో ఒక క్లాస్లో 60% బాయ్స్ ఉన్నారు. బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 60% ఉన్నారు. అంటే గర్ల్స్ ఎంతమంది ఉన్నట్టు? బాయ్స్ 60% ఉంటే గర్ల్స్ 40% ఉన్నట్టు. ఇది మనకు చెప్పట్లేదండి. సో 60% అంటే పర్సెంటేజ్ ఎప్పుడైనా సరే 100కి సమానం. 100లో 60 వీళ్ళు ఉంటే రిమైనింగ్ 40 గర్ల్స్ ఉంటారు. సో అది మనకి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏమంటుండు? బాలుల సంఖ్య బాలికల కన్నా 60 ఎక్కువ, అంటే 60% మైనస్ 40% ఈక్వల్ టు 60కి సమానం అంట. సో 60% మైనస్ 40% అంటే 20% ఈక్వల్ టు 60 అనేది క్వశ్చన్. ఇక్కడ మనకి క్లూ ఇస్తుంది. ఈ విధంగా క్లూ ఇచ్చిన తర్వాత మనకు అడిగిన క్వశ్చన్ ఏంది? తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య. మొత్తం విద్యార్థులు అంటే 100% ఎంత? సో 100 ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్. 20 ఈక్వల్ టు 60 అయితే 100 ఈక్వల్ టు ఎంత? 20 ఈక్వల్ టు 60 అంటే 10 ఈక్వల్ టు 30. 10 ఈక్వల్ టు 30 అయితే 100 ఈక్వల్ టు 300. 100 ఈక్వల్ టు 300. ఇక్కడ సింప్లిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. మనం ఎంత స్పీడ్గా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనం స్పీడ్గా చేసేదాన్ని బట్టి ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ కూడా మనం డైరెక్ట్గా సో 60% బాయ్స్ ఉంటే 40% గర్ల్స్ ఉంటాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇస్ 20%. 20% ఈక్వల్ టు 60, 10% ఈక్వల్ టు 30, 100% ఈక్వల్ టు 300. ఇక్కడ కూడా పెన్ పేపర్ అవసరం ఉంటుంది. మ్యాక్సిమం క్వశ్చన్స్ అండి పర్సంటేజ్లో వితౌట్ పెన్ పేపర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, మనకు ఛాన్స్ ఉంటుంది. ఈ విషయాలు గమనిస్తే కోచింగ్ సెంటర్కి వెళ్ళినా ఏం చెప్తారో మన క్లాస్లో కూడా అవే చెప్తారు. కాబట్టి అనవసరంగా డబ్బులన్నీ వేస్ట్ చేసుకోకుండా క్లాసెస్ ఫాలో కండి. ఎందుకంటే దీని ద్వారా మనకి టైం కూడా సేఫ్ అవుతుంది. సో హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్ తీసుకోవడం కంటే ఇటువంటి మీకు చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పట్టణ జనాభా 5,000. ఇద్దరు వ్యక్తుల మధ్య ఓటింగ్ జరిగింది. ఒక పట్టణంలో 5,000 మంది ఉన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఓటింగ్ జరిగింది. 20% ఓట్లు చెల్లలేదు. 20% ఓట్లు చెల్లలేదు అంటే 5,000 మంది ఓట్లు వేస్తే అందులో 20% చెల్లలేదు. 5,000లో 20% ఎంత? 10% ఎంత? 500. ఇంకో 10% ఎంత? ఇంకో 500. మొత్తం ఎంత? 1000. సో 1000 ఓట్స్ చెల్లలేవు. విచ్ ఇస్ ఈక్వల్ చెల్లిన ఓట్లు ఎంత? 4000. క్వశ్చన్ ఇక్కడ స్టార్ట్ అయింది. చెల్లిన ఓట్లలో 60% ఓట్లు పొందిన వ్యక్తి 60% ఓట్లు పొందిన వ్యక్తి గెలుపొందారు. అఫ్కోర్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు గెలుపొందుతారు. అయినా ఓడిపోయిన వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చినాయి? వీనికి 60% వస్తే పక్కనకి ఎన్ని వస్తాయి? ఓడిపోయినకి 40%. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే జరిగింది కాబట్టి వీనికి 60 వస్తే వీనికి 40 వచ్చినట్టు. ఇప్పుడు 40% ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. 4000లో 40%. 4000లో 10% ఎంత? 400. 40% అంటే ఇంటూ 4 విచ్ ఇస్ ఈక్వల్ టు 1600. ఇది స్పీడ్గా చేయడం. సో మనకి 5,000 ఓట్లు ఉన్నాయి, 20% చెల్లలేదు. 1000 ఓట్లు చెల్లలేదు. చెల్లిన ఓట్లు 4,000. చెల్లిన ఓట్లలో 60% గెలిచినకి వచ్చినాయి. ఓడిపోయినకి 40% వస్తాయి. 40% ఆఫ్ 4000 ఈక్వల్ టు 4 × 4 16. పక్కన 00. పక్కన 00 1600. సో మనకి 1600 అనేది ఆన్సర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరీక్షలో 35% మార్కులు వస్తే పాస్ అవుతారు. ఒక విద్యార్థికి 190 మార్కులు వచ్చి 20 మార్కుల తక్కువతో పాస్ కాలేకపోయాడు, అంటే ఫెయిల్ అయ్యాడు. అయినా పరీక్షలో మొత్తం మార్కులు ఎన్ని? ఒక పరీక్షలో 35% మార్కులు వస్తే పాస్. ఒక క్యాండిడేట్కి 190 మార్క్స్ వచ్చినాయి, 20 మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయ్యింది అని దాని మీనింగ్, అంతే కదా. పాస్ కాలేడు అంటే ఫెయిల్ అయ్యిందంట. 190 వచ్చినోడు ఫెయిల్ అయ్యాడు. ఎన్ని వస్తే పాస్ అయ్యేటోడు? 35% వస్తే పాస్ అయ్యేటోడు. వీడు పాస్ కానీ ఎన్ని మార్కులు తక్కువ పడ్డాయి? 20 మార్కులు తక్కువ పడ్డాయి. అంటే సపోజ్ ఈ అబ్బాయికి 20 మార్కులు వచ్చి ఉంటే వాడు పాస్ అయ్యేటోడు. అంటే ఆల్రెడీ వచ్చినాయి 190.
ఇంకో 20 వస్తే పాస్ అయ్యేటోడు, అంటే 210 మార్కులు వస్తే అబ్బాయి పాస్ అయ్యేటోడు. 210 మార్క్స్ వస్తే పాస్ అయినప్పుడు 35% వస్తే పాస్ అయినప్పుడు రెండింటి మీనింగ్ ఒకటే కదా. ఇక్కడ 35% వచ్చిన పాసే, 210 మార్క్స్ వచ్చిన పాసే, అంటే 35% ఈక్వల్ టు 210. మొత్తం మార్కులు అంటే 100% ఈక్వల్ టు వాట్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 210 ఇంటూ 100/35. 35 1s 35 6 3 6 80 5 6 30 180 plus 30 210 which is equal to 600. టోటల్ మార్క్స్ అని ఇప్పుడు 600. సో ఒక క్యాండిడేట్కి 190 మార్కులు వచ్చినాయి. 20 మార్కులు అయితే పాస్ అయ్యేటోడు. 190 + 20 తక్కువ అయినాయి కాబట్టి ఇక్కడ ప్లస్ చేస్తున్నాం. ఎక్కువ అయితే మైనస్ చేస్తాం. 190 + 20 210. 210 ఈక్వల్ టు 35%. అయితే 100 ఈక్వల్ టు 210 ఇంటూ 100/35. 35 టేబుల్ 7 టేబుల్ అండి యాక్చువల్గా. 7 3 is 21. 7లో ఆఫ్ 3.5 అంటే ఇంటూ 6 అయిపోతుంది. 6 ఇంటూ 100 600. టోటల్ మార్క్స్ అని ఇప్పుడు 600 అయిపోతాయి. సో ఈ విధంగా ఫస్ట్ వీడియో అండి ఇది ఎట్లా అంటే పర్సంటేజ్లో ఫస్ట్ వీడియో. సో పర్సంటేజ్లో ఇంకొక వీడియో ఉంటుంది, అందులో హయ్యర్ లెవెల్ మోడల్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఏం చెప్పామంటే పర్సంటేజ్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం ఎట్లా, సో దాని తర్వాత షార్ట్ కట్స్ అంటే సింపుల్ క్వశ్చన్స్ ఏంటి, వాటి మెథడ్స్ ఏంటి. ఇందులో ఇంపార్టెంట్ మెథడ్ ఏంటంటే మనం డిస్కస్ చేసిన వాటిల్లో ఈ పర్సంటేజ్ని సింపుల్గా చేయడానికి డిఫరెంట్ ట్రిక్స్ వాడామండి. అవి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చార్ట్ తీసుకున్నాం కదా, ఈ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ చార్ట్ కనుక మీకు గుర్తుకుంటే ఎటువంటి పర్సంటేజ్ అయినా ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. మోర్ ఓవర్ ఎగ్జామ్లో అడిగే ప్రతి పర్సంటేజ్ కూడా మ్యాక్సిమం ఇవే అయి ఉంటాయి. మిగతా అడిగితే డైరెక్ట్గా చెప్పచ్చు. ఇవి అడిగినప్పుడు మాత్రమే పెన్ పేపర్ అవసరం. వాటి కోసమే మీకు షార్ట్ కట్ చెప్పాను. సో ఫర్ ఎగ్జాంపుల్ 14 2/7% ఆఫ్ సమ్ నెంబర్ ఇచ్చాడు. సో అప్పుడు మనం పెన్ పేపర్ యూజ్ చేయాల్సి వస్తుంది, టైం వేస్ట్ అవుతుంది. దానికోసమే ఇంటూ 1/7 చేయమని చెప్పాను. సో దాని ద్వారా మీకు టైం అనేది తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఏంటంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్లోడ్ అవుతుంది. మీరు ఒకసారి గమనించినట్లయితే మా ఛానల్ ఉండే ప్రతి వీడియో కూడా ఇప్పటివరకు అప్లోడ్ చేసిన అన్నీ కూడా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏ ఒక్కటి కూడా టైం వేస్ట్ వీడియోలు ఉండేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దాని ద్వారా మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే అది మాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.